ఈ ఎవరిని విసర్జించింది ఈ లోకము? ఈ భూలోకము ఎవరిని విసర్జించింది? యెహోవాను విసర్జించేసింది. ధర్మశాస్త్రం విసర్జించటం అంటే ఎవరిని విసర్జించుటతో సమానం? దేవుడినే, యెహోవానే విసర్జించుటతో సమానము. బైబిల్ నన్ను కాదనుకుంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి కాదనవు. దేవుణ్ణి కాదనుకున్నావు అంటే అర్థం నిన్ను పుట్టించిన వాడిని, నిన్ను కాపాడుతున్న వాడిని, నిన్ను పోషించుతున్న వాడిని నువ్వు కాదనుకుంటావు. దాని అర్థం అదే. నీకు రూపురేఖలు దిద్దిన వాళ్ళని వద్దనుకుంటున్నావు నువ్వు. ఎవరిని వద్దనుకుంటున్నావు నువ్వు? రూపురేఖలు దిద్దిన వాడిని వద్దనుకుంటున్నావు నువ్వు. నీ ఆలనా పాలన చూసేవాడిని వద్దనుకుంటున్నావు. నిత్యము నీ బ్రతుకు ఈ శూన్యములో ఎలా ఉన్నదో తెలుసా ప్రేమైన వారలారా? విపత్తుల మధ్య జరుగుతుంది నీ ప్రయాణం. ఒక్కసారి వెళ్ళు సౌర కుటుంబంలోనికి వెళ్ళి చూడు. సౌర కుటుంబంలో ఈ భూమి యొక్క ఆకారాన్ని చూడు, ఈ భూమి యొక్క భ్రమణాన్ని చూడు. విపత్తుల మధ్య నీ ప్రయాణం జరుగుతుంది. ఎలా జరుగుతుందండి? విపత్తుల మధ్య సైంటిస్టులు తలకై కొట్టుకుంటున్నారు, ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేస్తుంది ఏమో. ఆయన కంటికి రెప్పల రక్షణ వలయాన్ని కల్పించి ఈ భూమిని కాపాడుతున్నాడే. అలాంటి దేవుడిని వద్దనుకుంటున్నావు. ఎవరిని వద్దనుకుంటున్నావు? ఒక బైబిల్ వద్దనుకుంటున్నావేమో నువ్వు. బైబిల్ అంటే అంత చీపుగా కనబడుతున్నావు. బైబిల్ను వద్దనుకుంటే నీ సృష్టికర్తను నువ్వు కాదనుకుంటున్నట్టే. నీ సృష్టికర్తను కాదనుకున్నావంటే ఎవరిని వద్దనుకున్నావో తెలుసా? నిన్ను కాపాడుతున్న దేవుడినే వద్దనుకున్నావు.